ఋగ్వేదంలోనండి సంహిత, పదము, క్రమము, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ బ్రాహ్మణము, ఆరణ్యకము. ఇది కాకుండా మళ్ళీ షడంగములు అంటాము. శిక్షా, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పచేతి షడంగ అని చెప్పి. ఇవి కాకుండా మళ్ళీ లక్షణం, ఋక్ప్రాతిశాఖ్యము, శిక్షలు ఇవన్నీ. ఇందులో ఘనాంతం వరకు చదవాలి అని అంటే 12 సంవత్సరాలు పుట్టే ఘనపాఠి అనిపించుకోవాలంటే రోజుకు కనీసం 10 గంటల పాటు చదువుతూ 12 ఏళ్ళు చదివితే ఘనపాఠ్యం. ఈ దృష్టిలో ప్రాతిశాఖ్యములు అని ఉంటాయి. ఈ చదువుకున్నటువంటి వేదాన్ని పరిపుష్టం చేశారు. ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలి మళ్ళీ చెబుతాయి. ఉచ్చారణలో పాఠం చెప్పినప్పుడే స్పష్టంగా ఎలాగో ఉన్నదన్నట్లుగా చదువుకుంటారు. కానీ దీనికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆ అక్షరం అలాగే ఎందుకు చదవాలి? ఇప్పుడు నేను అగ్నిమీళే అన్నాను, మీరు అగ్నిమీళే అన్నారు. నేను చెప్పింది చెప్పినట్లుగా, గురువు చెప్పింది చెప్పినట్లుగా నేను చదువుకున్నాను 100కు 100% పొల్లుపోకుండా. కానీ అది అలాగే ఎందుకు చెప్పాలి అనేది లక్షణ భాగం. ఏ అక్షరం ఏ స్థానం నుండి వస్తుంది శరీరంలో, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లెటర్స్ అంటే ఒక శరీరంలో ఆ అక్షరం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఇదంతా కూడా దాంత్యాలు, తావళ్యాలు, ఇంకంతా మొత్తం తాళవ్యం అంటారు. నేను ఊ అన్నారంటే అదేమో పదవుల స్థానం అని. ఈ విధంగా అన్ని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్థానము, అలాగే ఎందుకు ఉచ్చరించాలి, ఇలా ఎందుకు ఉచ్చరించకూడదు, ఇవన్నీ కూడా లక్షణంలో వస్తాయి.